నమస్తే అండి, వెల్కమ్ టు స్వీటీ తేజ 499 ఛానల్. 7 బావులు 7 జలపాతాలు తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతాలు తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. చుట్టూ కొండలు, పచ్చటి అటవీ ప్రాంతం, కనువిందు చేసే అందమైన జలపాతాలు. బయ్యారం అడవులు సొంతం. బయ్యారంలోని మిర్యాలపేటలో సహజ సిద్ధంగా పాండవుల గుట్టపై ఏర్పడిన 7 బావుల జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఒక బావి నుంచి మరో బావిలోకి ప్రవహిస్తున్న నీటితో ఈ బావులు ప్రత్యేకతలు చాటుకుంటున్నాయి. సహజ సిద్ధంగా ఎత్తైన గుట్టల నడుమ దట్టమైన అరణ్యాలో అద్భుత జలపాతాలు కనువిందు చేస్తాయి. ఎత్తైన శ్రేణులపై నుంచి 7 వరుసగా పారుతున్న నీరు జలపాతాలుగా ఆవిష్కృతమైన ఆహ్లాదాన్ని పంచుతుంది. బయ్యారం నుంచి రోడ్డు మార్గం ద్వారా అగ్రపేట, కంబాలపల్లి మీదుగా మిర్యాలపేటకు చేరుకోవాలి. అక్కడి నుంచి కొద్ది దూరం నడిస్తే 7 బావులు దర్శనమిస్తాయి. గుట్టల పైభాగాన ఒక బావి నుంచి మరో బావి, ఆ బావి నుంచి ఇంకో బావికి జలధార పరవళ్ళు తొక్కుతుంది. ఒక దాని తర్వాత ఒకటి వరుసగా ఉండడం, గుట్టపై నుంచి ప్రవహించే ప్రవాహం వల్ల ఆయా ప్రదేశాలలో రాతి పొరలు కోతకు గురై 7 బావులు ఏర్పడాయనే అభిప్రాయం ఉంది. పరవళ్ళు తొక్కుతూ నీళ్ళని సెలయేరులా ఏర్పడి కనువిందు చేస్తాయి. ఇక్కడి అడవి అందాలు, పక్షుల కిలకిల రాగాలు, అరుదైన వన్యప్రాణులు పర్యాటకులకు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ 7 బావుల్లోకి నీరు ఎక్కడి నుంచి వచ్చి చేరుతుంది అనేది ఇప్పటికీ రహస్యమే. దేవతల కాలంలో పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ బావులను తవ్వించినట్లు, అందులో స్నానాలు చేసినట్లు చరిత్ర చెబుతుంది. 7 బావుల్లో వర్షపు నీరు వచ్చి చేరినా కలుషితం కాదు, స్వచ్ఛమైన పాలలాంటి నురువులను తలపిస్తాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉండబట్టే తెలంగాణ నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. నీటి అందాలను తిలకించి మైమరిచిపోతూ ఉంటారు. ఈ 7 జలపాతాల్లో 5 జలపాతాలు 100 అడుగులకి పై నుంచి కిందకు పడుతూ కనువిందు చేస్తాయి. సుమారు 900 మీటర్ల ఎత్తు నుంచి నీళ్లు కిందకి పడుతూ ఉంటాయి. వీటిని చూడాలంటే పర్యాటకులు పర్వతాన్ని అధిరోహించగా తప్పదు. సుమారు 4 కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో కాలినడకన ప్రయాణిస్తే ఈ జలపాతాలు కనిపిస్తాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.